back to my channel, Nikita Chaudhary. So చాలా మంది అడుగుతున్నారు మా కలవరి కొడలు కనకమహాలక్ష్మి సీరియల్ బ్లాగ్స్ కావాలని చెప్పి మీకోసం నేనైతే స్టార్ట్ చేశాను. బట్ ఇవాళ ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మా కలవరి కొడలు సెట్స్ లో మంచి దావత్ వ్లాగ్ అయితే నేను ఇవాళ చూపించబోతున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ లంచ్ టైం అవుతుంది. దావత్ కి మెయిన్ ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అయితే వీడియో మొత్తం మిస్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే మాకు లంచ్ టైం అయింది. సో నాకైతే బ్రేక్ ఇచ్చేసారు. ఇక్కడ ఇంకా బ్రేక్ ఇవ్వకుండా జరుగుతుంది షూట్. సో ఇక్కడైతే ఫస్ట్ మనతో ఎవరున్నారు తెలుసా? Miss Hina Rai. So hi Hina, audience in the cook sir hi cheppu. Namaste, how are you all? ఇప్పుడు రివీల్ చేసే విషయం ఒకటి ఏంటంటే దావత్ కి మెయిన్ రీజన్ మన హీనానే. సిగ్గుపడద్దు. ఏంటి దావత్ కి మెయిన్ రీజన్ అంటే ఏమన్నా చెప్పినా? No case. సో మీరందరూ ఆల్రెడీ మన సీరియల్ లో చూసే ఉంటారు హీనాని. అండ్ ఇవాళ ఈ దావత్ పార్టీలో కూడా మన హీనా ఇలా కొంచెం కొంతమందికి పిచ్చి ఉంటుంది, అవన్నీ పట్టించుకోదు. ఇవాళ దావత్ పార్టీ ఎందుకు ఇక్కడ జరుగుతుందో మన హీనానే చెప్పాలన్నమాట. ఈ రోజు మన అండర్ ఆర్టిస్ట్ ఉన్నారు, అందుకే దావత్. సో దావత్ అంటే ఏమేమి తీసుకొచ్చింది మీకు కూడా చూడాలనుకుంటున్నారు. ఒకసారి చూపిస్తాను, చూసారండి. వాటర్ బాటిల్ ఇచ్చింది, ఆకలి వస్తుంది. సో ఇక్కడ అందరం మేము లంచ్ కోసం వెయిట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లేడీ ఉంది. హలో బ్యూటిఫుల్ లేడీ. హలో, ఎవరు ఈరోజు డ్రెస్ లో ఉన్నారు, బయట అంటే ఇవాళ ఎందుకు ఇలా రెడీ అయ్యారు? ఎందుకంటే హీనా స్పెషల్ డే అన్నమాట ఈ రోజు. స్పెషల్ డే అన్నారు. స్పెషల్ డే ఏంటో తెలియట్లేదు. హీనా ఏమన్నా పెళ్లి చేసుకోబోతుందో మాకు తెలియదు. మరి ఎందుకు ఈ స్పెషల్ దావత్? మాకు అందరూ ఉన్నారు కలిసి, అందుకే. She's very always innocent. कौन सा देश में आ गया मैं? ఒక చికెన్ లవర్. నేను చికెన్ అంటే చాలా ఇష్టపడి తింటాను. ఓన్లీ చికెన్ తింటాను. సో యాక్చువల్లీ ఇక్కడ మా లొకేషన్ లో చాలా మందికి చికెన్ అంటే పిచ్చి. బట్ ఆ పిచ్చి వాళ్ళకి పిచ్చి మన పూజకి. బట్ ఏదో ఇవాళ తను తినకూడదు, మండే తినదు. యాక్చువల్లీ ఎంత జరిగిన ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మండే మాత్రం తను టచ్ కూడా చేయదు. సో అలాంటి రోజు మన హీనా ఇక్కడ దావత్ అరేంజ్ చేసింది. పాపం చాలా బాధగా ఫీల్ అవుతుంది. బట్ ఏం చేయలేదు, ఇంకా తప్పదు. కొన్ని కావాలి అంటే కొన్ని తప్పదు. ఆయన కూడా పాపం మా రెగ్యులర్ వెళ్ళి కూర్చోకుండా ఇక్కడ అందరి మధ్యలో కూర్చొని వెజిటేరియన్ తినబోతుంది. ఈ రోజు త్యాగం చేస్తాను నా చికెన్ నిమిలేకంతా. అవసరమైతే మద్దల కోసం నేను ఎవరికి మరదలు వెజ్ తింటాను తన కోసం. ఇప్పుడు ఈయన వెజ్ తింటా అంటున్నాడు కదా. మీకు మొత్తం వీడియో మొత్తం ఆయన చికెన్ తింటే ఈయనకు ఉంది ఇవాళ. పిల్లలు నీకు ముగ్గురా? పండు ఏంటి దావత్ స్పెషల్? ఎందుకు ఈ దావత్ మనకి ఇవాళ? చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నేను అక్కను కదా, స్క్రీన్ అక్క, ఆన్ స్క్రీన్ అమ్మని కదా. అమ్మ నేను తిని కదా. హలో, ఎవరి కోసం త్యాగం చేయరమ్మా ఇక్కడ. ఎప్పుడన్నా ఇలాంటి పనులు చేస్తావని చెప్పు. అలవాటు లేని పనులన్నీ చేస్తుంది పాపం. హాయ్ చెప్పండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ హీనా. థ్యాంక్ యూ హీనా వాళ్ళ మదర్ నేమ్ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి కోసం పాపం త్వరగా అర్లీగా లేచి ఇంత ప్రిపేర్ చేసి పంపించారు ఇవాళ. అండ్ ఒకసారి చూడండి అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ ని ఇవాళ. చేసేస్తాను. తినరా?
కొన్ని బెండకాయ ఫ్రై చేయండి, బెండకాయ గ్రేవీ ఫ్రై చేయండి. అందులో ఫ్రాన్స్ అయిపోయినాయి. సో ఇక్కడ ప్రాన్స్ కర్రీ కూడా ఉంది, అక్క తీసుకొని వచ్చారు. ప్రాన్స్ కర్రీ నిజంగా భీమవరం స్పెషల్ ప్రాన్స్ కర్రీ, బెండకాయ ప్రాన్స్ అంటే ఏదో అనుకున్నాను, టేస్ట్ చేసాక ఎంత బాగుందో. ప్రభాస్ గారికి ఎందుకు ఫేవరెట్ అని ఇప్పుడు అర్థమవుతుంది. తింటున్నాను. సూపర్ ఉంది, చాలా బాగుంది. నేను పూజకి ఈరోజు నాన్ వెజ్ ఉంది కాబట్టి నేను దాని కంపెనీ ఇస్తాను. చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. బిర్యానీ ఇంకా కాకరకాయ కర్రీ రెండు కాంబినేషన్ లో కొత్తగా తిన్నాను. ఇలా ఎవరు తినుండరు అమ్మ. బిర్యానీ కాకరకాయ ఫ్రై, అమ్మో. ఒకసారి మనం ఉమాకని అడుగు. ఈ ప్లాస్టిక్ స్పూన్ పెట్టగలరా దీంట్లో? పెట్టదు. నాకు వాటర్ పెట్టి నవ్వొచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ బిర్యానీతో పాటు ఇంకొక ఐటమ్ ఉంది, అదేదో చూస్తారా రండి. ఖీర్ చూడటానికి ఎంత మంచిగా అనిపిస్తుందో, అర్జెంట్ గా టేస్ట్ చేయాలనిపిస్తుంది. రెడీగా ఇక్కడ ఉంది తినడానికి. ఇంత మంచి బిర్యానీ తిన్నాక ఇలాంటి స్వీట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. చాలా బాగుంది టేస్ట్. ఓ ఓకే, వెయిట్. పూజ, నువ్వు చికెన్ తినవు, ఓకే, స్వీట్ అయినా తింటావు కదా. డైట్ లో ఉన్నా అన్నావు. నువ్వు డైట్ లో ఉన్నావు కదా. ఆమె స్వీట్ వల్ల పూజకి స్వీట్ కూడా క్యాన్సిల్. పూజ డైట్ లో ఉంది, వాళ్ళ నుంచి నేను చెప్తున్నాను. అసలు ఏం లేదు, ఫుల్ డైట్ తగ్గాలి మీరు. స్వీట్ లేదు మేడంకి. ఎక్కడికి ఈమె ఏంటి బిర్యానీ తినకుండా వైట్ రైస్ కాకరకాయ పెట్టుకొని తింటుంది. కాకరకాయ ఇష్టమని కాకరకాయ వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అక్కడ అయిపోయింది, ఇక్కడికి వచ్చింది. భోజనం అయ్యాక అందరూ ఖచ్చితంగా తప్పకుండా స్వీట్ తినాలి లేదా స్వీట్ తాగాలి. సో నేను అదే పని. తాగరా తినరా అమ్మా? రెండు. పెట్స్ ఇక్కడ ఒకరు మిస్ అన్నమాట. మన ఉన్నారు కదా సూర్య, ఆయన చాలా అర్లీగా వస్తారని చెప్పి ఇంకా మా లంచ్ టైం మొత్తం అయ్యి తినేసినా కూడా రాలేదు. ఆయన కోసం సెపరేట్ గా చేసి పెడుతున్నాము. సో ఇప్పుడైతే పండు దగ్గరికి వచ్చేసినాము. ఇందాక బిర్యానీ తింటూ చెప్పమంటే నేను తిన్నాక చెప్తా అన్నాడు కదా. ఇప్పుడు కానీ స్టార్ట్ చేయండి. బిర్యానీ ఫస్ట్ ఎలా ఉంది చెప్పండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పాను కదా ఇంతకు ముందే కొంచెం పోయిందండి. సోమసూరి అగ్ని లోతుడు ఒక నిమిషం ఆగండి, నా స్క్రిప్ట్ మర్చిపోతుంది. నేను ఎవ్రీడే అయితే తెలుసా మాకు బాగా తట్టుకోలేకున్నాం. స్వీట్ అయితే చాలా స్వీట్ రుచిమనుడు. సరే, ఆయన కింద పెట్టండి, స్వీట్ చాలా తీగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ జుట్టుని కటింగ్ చేసేస్తాను. త్రిపుర్నాశక రక్షకుడు శివుడు ఇప్పుడు క్యారియర్ అన్నది అయిపోయిందంట. అయ్యో పండు స్వీట్ కూడా అయిపోయింది లోపల.
ఒక కప్ అయిపోయింది, ఇంకో కప్ కోసం వెళ్ళాను. అంత బాగుంది మరి. అంటే స్వీట్ కరెక్ట్ గా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. అదిగోండి మేము తిన్నే లోపల వచ్చేసారు డ్రెస్ చేంజ్ అని. సో హీనా థ్యాంక్ యూ సో మచ్. బిర్యానీ చాలా బాగుంది, స్వీట్ ఇంకా బాగుంది. ఆడియన్స్ కూడా ప్లీజ్ వెల్కమ్. ఏదో ఒక రోజు అందరూ కలిసి అందరికి బిర్యానీ ఈసారి హీనా వాళ్ళ మదర్ కదా, హీనా చేసుకొని వస్తుంది. నేను చేస్తే ఎవరు తిన్నారు. అందరికి Excuse me, madam. Thank you, Hina. Okay. It's feeding time. So, థ్యాంక్ యూ. ఇలా తినిపిస్తే బాగాలేదు కూడా ఇలా ఉంటుంది రియాక్షన్. లేదు బాగుంది. సో మంచిగా లంచ్ అయితే చేస్తాం. ఇప్పుడైతే మాకు ఇమ్మీడియట్ గా సీన్ ఉంది. వెళ్ళి ఫస్ట్ అందరు కాస్ట్యూమ్ చేసేసింది చేసుకొని కొంచెం టచ్అప్ చేసుకొని సీన్ లోకి అయితే వెళ్ళాలి. సో ఆఫ్టర్ లంచ్ ఇలా వచ్చి టచ్అప్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే ముఖ్యంగా చూసారా అక్కడ మనం చూసాం 1 kg లిప్స్టిక్ తినేసి లంచ్ చేసేటప్పుడు, అందుకే మళ్ళీ ఇంకొక 2 kg పెడుతుంది. చూడండి నేచురల్ బ్యూటీ మన అప్పు అక్క అంత లిప్స్టిక్ పెట్టదు అనమాట. సో ఇందాక ఇక్కడ మన లంచ్ దావత్ లో ఇద్దరు మిస్ అయ్యారు. దాంట్లో ఒకరు మన యమునమ్మ. ఎందుకు మిస్ అయింది తెలుసా? తను వెజిటేరియన్ కాబట్టి. నెక్స్ట్ టైం మనం అందరం కలిసి నాన్ వెజ్ కాకుండా వెజ్ దావత్ చేసుకుందాం మీకోసం. హెడ్ కుక్ ఏమంటారు, తినడం అంటే ఆల్మోస్ట్ 1 year అవుతున్నా ఇంకా ఏమంటారు ఇదే పరిస్థితి ఉంది. కాదు అది కొంచెం గ్రామర్ ఏమైనా అంటే బాగా నేర్చుకుంటది. మధ్య షెడ్యూల్ మధ్యలో ఊరెళ్ళేసి వస్తుంది కదా, వచ్చాను కదా మళ్ళీ గ్యాప్ వస్తుంది, ఇంకా మళ్ళీ మర్చిపోతుంది. అదే అవుతుంది కానీ బెటర్ ఇప్పుడు కదా. ఎస్. ఎలా ఉంది బిర్యానీ? చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. స్వీట్ తిన్నారా? కానీ స్వీట్ బాగుంది, నాకు నచ్చదు. చాలా ఎక్కువ స్వీట్ ఉండకుండా మీడియం గా మాకు నచ్చేలా ఉంది. సో మన దావత్ లో ఇంకొకరు మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారు మీరు? దావత్ లో రాలేదు. నేను వేరే పైన యాక్చువల్లీ దావత్ చేసేటప్పుడు నేను వెజ్ తింటూ ఉంటాను. సో ఇవాళ నాన్ వెజ్ తింటా, అందుకోసం నేను మా అమ్మగారు క్యారెక్టర్ చేస్తారు కదా ఆర్తి గారితో పాటు కూర్చొని ఇద్దరు వెజ్ తింటున్నాం. మేము వచ్చే లోపలికి ఇప్పుడు వీడియో తీసేసాం. అయిపోయింది. అట్లీస్ట్ స్వీట్ అన్నట్టు తిన్నారా లేదా? అది కూడా తిని ఉండరు నాకు తెలిసి, డైట్ చేస్తుంటారు కాబట్టి. ఎప్పుడు స్వీట్ తిన్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ హీనా గారు. అండ్ కోఆర్డినేట్ చేసి హల్వా కాదమ్మా అది కీర్ ఓవర్ యాక్టింగ్ టెస్ట్ చేశారు. ఇంకా అందరూ బాగున్నారు. అయితే మొత్తానికి నిఖిత ఛానల్ని అదరగొట్టేస్తున్నారు లైకులతో కామెంట్స్తో. సో ఇంకా బాగా సబ్స్క్రైబ్ చేయండి. నిఖిత అయితే మీ పేరు చెప్పుకుని అపార్ట్మెంట్ ప్లాన్ చేసింది, తను నిరాశపరచకండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్లీ మన సీరియల్ బ్లాగ్స్ అడుగుతున్నారు, కలవరి కొడలు కనుక మనకి బ్లాగ్స్ కావాలి అని చెప్పి. టైం ఉంటే మళ్ళీ మాట్లాడదాం. బిర్యానీ కోసం వచ్చావు కదా? బిర్యానీ కోసం వచ్చావా లేదా? వద్దు వీడియో ప్లే చేస్తున్నా అని చెప్పి నువ్వు డ్రామా చేయద్దు. చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పు. బిర్యానీ ఇక్కడ అంటే నా కోసం ఒక బాక్స్ లో దాచిపెట్టు అని చెప్పాము. బాక్స్ లో నేను కాల్లో చెప్తే నాకు వచ్చి ఒక బాక్స్ లో దాచిపెట్టవా అని చెప్పారు. సో బిర్యానీ కోసం వస్తే మాత్రం బిర్యానీ అయిపోయింది. సారీ
బిర్యానీ అయిపోయింది. సో మొత్తానికి మా లంచ్ దావత్ అయితే ఇలాగా అంత అద్భుతంగా జరిగింది. లైక్ చాలా ఎంజాయ్ చేస్తూ చేసేసాము లంచ్ అయితే. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటున్నారా, లైక్ మా కలవరి కూడలు కనక మహాలక్ష్మి సెట్స్లో ఏం జరుగుతుంది ఏంటి అని అయితే వెంటనే వెళ్ళి నా ఛానల్కి నిఖితా చౌదరికి సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.